దృశ్యం ఒక గ్రామీణ తోట. చిన్న మీనా చిన్న పార వెతుకుతో నేల తవ్వుతుంది. మీనా ఉత్సాహంగా నేను ఏదో అద్భుతమైనది పండిస్తే. ఒక మెరుస్తున్న సీతాకోకచిలుక మెరుపు విత్తనాలను ఆమె అరచేతిలో వేస్తుంది. సీతాకోకచిలుక పలుకుతూ, ఈ విత్తనాలను సూర్యోదయ సమయంలో నాటు. అద్భుతమైనది పెరుగుతుంది. మరుసటి ఉదయం మీనా విత్తనాలు నాటుతుంది. జాగ్రత్తగా నీరు పోస్తుంది. మీనా పాడుతూ, పెరుగు చిన్న విత్తనాల పెరుగు. ఆకాశాన్ని తాకు. నేల మెరుస్తుంది. చిన్న ఆకుపచ్చ మొలకలు బయటకు వస్తాయి. మధ్యాహ్నానికి మొక్కలు మీనా కంటే పొడవుగా పెరుగుతాయి. అందమైన పువ్వులు వికసిస్తాయి. పటాక్. పువ్వులు తెరిచి రంగు మారే పండ్లు కనిపిస్తాయి. మీనా ఆశ్చర్యంతో, ఇవి చిన్న హరివిల్లులా ఉన్నాయి. ఆమె ఒక పండు తీసుకుంటుంది. కొంచెం కొరికేస్తే ఛల్. ఆమె జుట్టు నీలం రంగులోకి మారుతుంది. మీనా నవ్వుతూ, అయ్యో, ఎంత ఫన్నీ మ్యాజిక్. ఆమె మేక మున్నా ఒక పండు తింటే దాని ఉన్ని జీబ్రాలాగా పట్టలు కట్టింది. గ్రామంలోని పిల్లలందరూ పండ్లు రుచి చూడటానికి వస్తారు. త్వరలో అందరికీ హరివిల్లు జుట్టు, చుక్కల బట్టలు, నవ్వుల గొంతులు వస్తాయి. సూర్యాస్తమయ సమయంలో సీతాకోకచిలుక తిరిగి వస్తుంది. సీతాకోకచిలుక మ్యాజిక్ ఒక రోజు మాత్రమే. కానీ సంతోషం ఎప్పటికీ పెరుగుతుంది. మరుసటి ఉదయం అంతా సాధారణంగా ఉంటుంది. కానీ తోట నిజమైన పువ్వులతో నిండి ఉంటుంది. కథ ముగిసింది. మోరల్: మ్యాజిక్ ఈజ్ ఫన్, బట్ నేచర్స్ రియల్ వండర్స్ లాస్ట్ ఫారెవర్. మ్యాజిక్ వినోదంగా ఉంటుంది.